మీటింగ్ బాగా చేశారు ఫ్యాన్స్ అందరూ. అది పెడతాను చూడండి. చేసుకోరా రికార్డింగ్ 11 తారీఖున ముహూర్తం పెట్టుండా 2000 టన్నుల సరుకు. హాయ్ నమస్తే అందరికీ. పుష్పరాజ్ ఆల్రెడీ ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టేసింది. ఒక తెలుగు సినిమాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగు సినిమాగా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. ఆ ప్లేస్లో ఏ హీరో ఉన్నా ఇది మన తెలుగు సినిమా అని ఖచ్చితంగా నేను అయితే ప్రౌడ్ ఫీల్ అవుతా. అండ్ ఇంకోటి ఏంటంటే పుష్ప 2 అల్లు అర్జున్ ఫ్యాన్గా ఇంకా ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మా హీరో కొట్టిండు కాబట్టి ఏ హీరో కొట్టినా త్వరలో ఆ రికార్డ్ క్రాస్ చేయాలి. సో ఇప్పటి వరకు ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికి తెలుసు. పుష్ప నుంచి కొన్ని సీన్స్ అయితే యాడ్ చేస్తున్నారు. అది ఎప్పటి నుంచి అంటే 11th నాడు నుంచి 20 minutes ఇంకా కొన్ని సీన్స్ యాడ్ అవుతున్నాయి పుష్ప 2లో. సో మేబీ 2000 crores అయితే ఈజీగా దాటేయచ్చు ఇప్పుడు. ఎందుకంటే కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారు కాబట్టి నార్త్లో కానీ ఎక్కడైనా నంబర్ ఆఫ్ అంటే ఇప్పుడు సంక్రాంతి వరకు పండగ పెద్ద సినిమాలు అయితే ఏం లేదు. గేమ్ చేంజర్ 10వ తారీఖున వస్తుంది రామ్ చరణ్ అన్న మూవీ. 11వ తారీఖు దీంట్లో సీన్స్ యాడ్ చేస్తున్నారు. మేబీ నార్త్లో కానీ ఎక్కడైనా కానీ అంటే చూసిన జనాలు అందరూ వచ్చి 20 minutes అంటే ఖచ్చితంగా చూడడానికి వస్తారు. ఒక 5 minutes ఏదో అంటే ఏముంది తర్వాత చూసుకోవచ్చు అనుకుంటారు. కానీ 20 minutes యాడ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు. ఇంకోటి ఏంటంటే పుష్ప సినిమాని థియేటర్లో చూసి ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి హైగా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ హైని మళ్ళీ హైగా ఆ 20 minutes హైగా ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి చూస్తేనే మనకు ఆ హై అనిపిస్తుంది. సో ప్రతి ఒక్క ఫ్యాన్స్ మళ్ళీ రిపీట్గా వస్తారు. మళ్ళీ పుష్పకంటూ ఇప్పుడు హీరోకి ఒక ఫ్యాన్ అయితే పుష్ప 2కు గారు యాక్టింగ్ కానీ చాలామంది ఫిదా అయ్యి చాలామంది కనెక్ట్ అయ్యి ఫ్యామిలీతో వస్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి సెలవులు కాబట్టి మళ్ళీ జనాలు థియేటర్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీటింగ్ బాగా చేశారు ఫ్యాన్స్ అందరూ. అది పెడతాను చూడండి. చేసుకోరా రికార్డింగ్ 11 తారీఖున ముహూర్తం పెట్టుండా 2000 టన్నుల సరుకు. రైట్, ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ సింక్ అయింది. ఖచ్చితంగా కొడుతున్నాడు. సో బన్నెన్న ఫ్యాన్స్ అంటేనే ఫైర్. అంటే ఇంకోటి చాలామంది ప్రభాస్ అన్న ఫ్యాన్ కానీ ప్రభాస్ అన్న అంటే మాకు ఇష్టం. నాకు స్పెషల్లీ ఏంటంటే అందరు హీరోలో ప్రభాస్ అన్న అంటే ఇంక కొద్దిగా ఇష్టపడుతున్నాను. కానీ ఎందుకు ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు, ఫేక్ కలెక్షన్ అన్నారు, తర్వాత రేట్ ఎక్కువ ఉన్నది అన్నారు, తర్వాత అసలు ఒక బుక్ మై షోలో మీరు చూడండి, డే 1 నుంచి చూడండి ఎన్ని టికెట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫేక్ కలెక్షన్ వేయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు 500 కోట్లు పెట్టి సినిమా తీస్తే 200 కోట్లే వస్తే దాన్ని 700 కోట్లని ఎట్లా వేస్తారు? 300. ఎందుకంటే ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. మనం చెప్పుకోవడానికి కాదు కదా. ఇప్పుడు నార్త్లో వాళ్ళు ఏవైతే ఎవరు ఫేక్ వేయరు కదా, ఇక్కడ ఎవరు ఫేక్ వేయరు. ఎందుకు ఫేక్ వేస్తారు? ఇప్పుడు మనం 10 రూపాయలు సంపాదిస్తున్నాం అంటే 10 రూపాయలనే చెప్పుకోవాలి. కానీ 20 రూపాయలు సంపాదించుకున్నాం చెప్తే మనకు ట్యాక్స్ అడుగుతారు కదా, అడిగేటోళ్ళు కూడా అడుగుతారు కదా. సో దానికి కూడా కొన్ని ఉంటాయి. అట్లా నాకు తెలిసి ఏ సినిమాకి వేయరు. బాహుబలి కానీ ఏ ఎన్టీఆర్ సినిమాకి కానీ మన రామ్ చరణ్ సినిమాకి కానీ పవన్ కళ్యాణ్ జెన్యున్ కలెక్షన్ వేస్తారు. ఎందుకంటే రేపు ఎఫెక్ట్ పడేది నిర్మాత. అంత ట్యాక్స్ కట్టాలి, రైట్స్ అయితే అవన్నీ చాలా మనం చెప్పగానే ఏదో నోటులో వాగానే కాదు, అన్నీ చాలా ఉంటాయి. చాలా మందికి వాళ్ళు బదులు చెప్పుకోవాలి. అన్నీ ఆన్లైన్లో ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇది మానుకోండి. సో సినిమాగా చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. మీకు నచ్చకపోతే అల్లు అర్జున్ నచ్చకపోతే కాము అవ్వకండి. కనీసం ఒక తెలుగు సినిమాని ప్రౌడ్. మరి ఇంత మీరు ఎంత మాట్లాడినా అది జనాల్లో పుష్ప అంటే ఏంది అనేది వెళ్ళిపోయింది. ఒక బ్రాండ్ అయితే వెళ్ళిపోయింది. సో రేపు ఏ సినిమా, రేపు గేమ్ చేంజర్ వచ్చినా మేము చూస్తాం, మేము ఆపేస్తాం అవి అలాంటివి కాదు. నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నేను చూస్తా. ఫస్ట్ రోజు చూసి రివ్యూ కూడా చెప్తా. అండ్ దాంట్లో నేను ఒక సాంగ్లో కూడా యాక్ట్ చేసిన. మరి సాంగ్లో అయితే చిన్న పోస్టర్ వచ్చింది, మరి రావచ్చు ఎడిటింగ్లో ఉంటుందో లేదో తెలియదు. కానీ సో ఫస్ట్ డే నేను చూస్తా రామ్ చరణ్ మూవీ, రివ్యూ చెప్తా. మేము రోము టికెట్లు మేము చూడము, ఆయన సినిమా చూడము, ఈయన సినిమా వేరు, రాజకీయం వేరు, ఫ్యామిలీ వేరు. దానికి లిమిట్స్ ఉంటాయి. నేను ఒక తెలుగు ప్రేక్షకుడిగా సినిమా పిచ్చోడుగా ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూసి చెప్తాను. సో మనకు 10th అయితే రామ్ చరణ్ అన్న మూవీ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. 11th పుష్ప 2 అప్లోడ్ అయ్యి 20 minutes అప్లోడ్ అయ్యి రిలీజ్ అవుతుంది. దాని తర్వాత డాకుమారస్, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి మూవీ. సో ఈ మన తెలుగులో అయితే ఈ 4 సినిమాలు మళ్ళీ జనాలు అందరు క్యూ కట్టాలి. గేమ్ చేంజర్ హిట్ అవ్వాలి, డాకుమారస్ హిట్ కావాలి,
సంక్రాంతికి వస్తున్నాం అనే వెంకటేష్ గారి మూవీ కూడా హిట్ కావాలి. సో ఎంటర్ సంక్రాంతి పండక్కి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం అండ్ రీఅప్లోడ్ అయిన పుష్పరాజ్ ఇంకా రికార్డులు కొల్లగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతి. సో పుష్ప ఆల్రెడీ రికార్డులు కలెక్ట్ చేసి రికార్డు సెట్ చేసింది కాబట్టి ఇది కూడా కొన్ని సీన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా రిపీట్ ఆడియన్స్ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ బన్యానా ఫ్యాన్స్. 11th నాడు పండగ చేసుకోండి, ఇంకా రీసౌండ్ వస్తుంది, ఇంకా ఎలాంటి సీన్స్ ఉంటాయో, ఏ సీన్ పెడతారో, ఏం పెడతారని 20 నిమిషాలు అంటే మామూలు కాదు. ఆల్మోస్ట్ 20 మినిట్స్ అంటే ఒక 4 పాటలు చూసేంత టైం 20 మినిట్స్. సో ఎక్కడెక్కడ పెడతారు, ఏం పెడతారని ఎగ్జైట్మెంట్తోనైతే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏ సీన్ పెడతారు, ఎలాంటి సీన్ పెడతారు. సో నియర్ బై థియేటర్కి వెళ్ళి మళ్ళీ వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ యూట్యూబ్ ఛానల్లో అన్ని కంటెంట్ వస్తాయి. సో మీకు ఆ హీరో ఈ హీరో నచ్చకపోతే స్కిప్ చేసేయండి, ప్రతి దాని గురించి మాట్లాడతాం. థ్యాంక్ యూ.